శక్తి అని రెండు రకాల శక్తులు ఉంటాయి. జ్ఞానశక్తి అంటే కన్ను చూడటం, చెవి వినటం, ముక్కు వాసన పీల్చుకోవడం, నాలుక రుచి గమనించటం, చర్మం స్పర్శని గమనించటం, ఇవన్నీ జ్ఞానశక్తులు. కన్నుతో ఒక పేజీ చదువుతున్నారనుకోండి, చదవగలుగుతారు, కానీ కన్నుతో ఆ పేజీ తిప్పలేదు. పేజీ తిప్పాలి అంటే చేయి సహాయం కావాలి. ఈ రెండో శక్తి మనిషికి ఉండే ఈ రెండో శక్తినే శారీరక శక్తి అంటారు. భగవంతుడు ప్రతి మనిషికి రెండు శక్తులు ఇస్తాడు. ఒకటి జ్ఞానశక్తి, రెండోది శారీరక శక్తి. ఈ శారీరక శక్తిలో కూడా శరీరం అంతటి కంటే అద్భుతమైన శక్తిని వేటికి ఇస్తాడు భగవంతుడు అంటే రెండు చేతులకు ఇస్తాడు. కుడి చేయి ఎడమ చేయికి ఇస్తాడు. ఆ రెండు చేతుల్లో కూడా ఇంకా ఎక్కువ శక్తి దేనికి ఇస్తాడంటే కుడి చేయికి ఇస్తాడు. ఈ కుడి చేతిలో కూడా ఇంకా శక్తి దేనికి ఇస్తాడంటే వేళ్ళకి ఇస్తాడు. ఇది మనిషి యొక్క శక్తి డివిజన్. అందుకే వేళ్లలోనే మంచి ఉంది, వేళ్లలోనే చెడు ఉంది. ఇంతకుముందు సార్ ఉదాహరణ చెప్తూ మీకు ఎప్పటి చూశాను. ఎప్పటికీ చాలా మందికి ఒక అలవాటు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళని విమర్శించడం. ఎదుటి వాళ్ళని విమర్శించినప్పుడు ఏం చేస్తాం? ఈ వేలు సహాయం తీసుకుంటాం. ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు ఈ వేలు సహాయం తీసుకుంటాం. ఎప్పుడు కూడా నేను మంచోని కానీ వాళ్ళు మంచోడు కాదు, నేను మంచోని పలానా మంచోడు కాదు, నేను మంచిదాన్ని పలానా అమ్మాయి మంచిది కాదు, ఇది చెప్తుంటారు. అంటే ఎప్పుడు కూడా ఏలు అటు పోతుంటుంది. కానీ మన గురించి మనం చెప్పుకోవాలి అన్నప్పుడు ఈ వేలు ఉపయోగపడుతుంది. నేను అని చెప్పడానికి ఈ వేలు ఉపయోగపడుతుంది. ఎదుటి వారిని మనని కలిపేది ఈ రెండు వేలు. ఇది దీన్ని చిన్ముద్ర అంటారు. ఇక ఈ చాలా సందర్భాల్లో మీ క్లాస్లో కూడా చెప్పినట్టు గుర్తు. ఇలా పెట్టుకొని కూర్చోండి, కొద్దిగా మానసికంగా ప్రశాంతం వస్తుంది. ఉట్టిగా ఉన్నప్పుడు ఇట్లా పెట్టుకొని కూర్చోండి. ఇట్లా పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఎదుటి వాళ్ళ గురించి ఎక్కదొక ఆలోచించకు అంటే ఏం చేయాలి? నేను వెనక్కి తీసుకురావాలి. నీ గురించి ఎక్కువ గొప్ప చెప్పుకోకు. అప్పుడు ఏం చేయాలి? దీని దగ్గర దీన్ని కలిపేయాలి. నిజానికి కూడా ఇలా పెట్టుకోండి, చాలా ప్రశాంతత వస్తుంది. కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిలో అత్యధిక శక్తి ఉండేటువంటి ఈ చేతి, అందులో ఈ బొటనవేలు. అందుకే వేలుముద్రలు సేకరించినప్పుడు ఏ వేలుముద్ర, మీరు స్కాలర్షిప్ లో కూడా వేలుముద్రలు వేశారు. ఏ వేలుముద్ర వేసారు? బొటనవేలు ముద్రనే వేశారు. అంటే పవర్ఫుల్ ఇది. అర్థమైందా? కాబట్టి శక్తి అంతా కూడా నీ లోపలనే. ఈ వేలు దేని సూచిస్తుంది? నేను అని చెప్పడానికి వేలు ఉపయోగపడుతుంది. కాబట్టి శక్తి అంతా మీ లోపల ఉంది. అది గమనించండి, గుర్తించండి. అనంతమైన శక్తి ఉంది మీకు. మీరేం తక్కువ కాదు, చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంది మీలో. అది గమనించండి. అది గమనిస్తే డెఫినెట్ గా యూ విల్ గెట్ సక్సెస్. మీరు ఒక అద్భుతమైనటువంటి స్టేజ్లో ఉంటారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అలాగే మీకు మార్నింగ్ కూడా చెప్పాను, చిన్న